పార్టీ ఫిరాయింపులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 18నే విచారణ జరగాల్సి ఉండగా రాజ్యాంగంపై విచారణ నేపథ్యంలో వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ సమయం నిర్దేశించుకుంటే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.